ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ముందుగా అందరికి క్షణాలు బ్రో ఏం రాజన్న రోడ్డు బందోబస్తు చూసుకుని వచ్చేవాళ్ళు కదా అవును రా మరి ఏం చేస్తాం పెద్దలు అడుకున్నది ఊరిగా పెద్ద మడలు కొట్టుకు వచ్చిన ఇక్కడ అంటే గండేడు అనమాట. ఇక జిల్లా వచ్చేసి మామూలు చూడండి భగవంత్ రెడ్డి పని చెప్పారు. దాదాపు 300 చిల్లర మెజార్టీ ఈ గండేడులోనే ఫస్ట్ ఇంత మెజార్టీ హైట్రిక్ మెజార్టీగా ఇంత మంచి మెజారిటీ వచ్చిందంటే ఎంత మంచి పేరు వస్తుంది. ఇద్దరు పోటీ చేసినట్టు ఇద్దరు భారీ వేయవచ్చు. ప్రజలు ఏం చేసిండు ఏం కథ. ఇక కుటుంబ సభ్యులు ఇంతకుముందు పట్టణంలో ఆయన కూడా రాజకీయం చేసిండట. ఇక అంతా అడిగి తెలుసుకున్నాం నుండి సార్ మంచి తెల్లగా ఉండే ఎలా సినిమా గారు లాక్కున్నాడు తమాషా. ఏం క్లాస్ మళ్ళీ పటేల్ దిగి నమస్తే వాడ ఈ పొద్దు మీరు వచ్చిన పటేల్ మాత్రం ముందు పండగకి 100% మీరు ఎప్పుడు చెప్తే వస్తాం. మీరు కూడా రావాలి. 100% వచ్చేస్తాం. మేము మీడియాకి వచ్చేస్తాం. ఎక్కడ ఉంటే మీ ఆఫీస్కి వచ్చేస్తాం. తప్పకుండా ఆఫీస్ కూడా మంచిగా కట్టుకున్నాం బందోబస్తు. 100% జీబీ అంటే పాతదే మనం పెయింట్ చేసాం. అట్లా మీరు వచ్చినాక చేసినా మేము వచ్చినాక పెయింట్ చేసాం. అబ్బా కొత్త కూడా మరి అందుకని చెక్ మటు బయటకు వస్తుంది. కొత్త మోడల్ కొత్త సార్ ఆఫీస్ కూడా మంచిగా చేసుకున్నాం. అయితే మెజారిటీ జోరు వచ్చింది. అంటే మనం ఫస్ట్ నుంచి కార్యక్రమం ఏంటంటే సేవ కార్యక్రమం చిన్నది పెద్ద కంపల్సరీ కార్యక్రమం చేస్తున్నాం. అదే ఇవన్నీ అడిగిన ముందంటే నేనైనా మీకు తెలుసుకొచ్చిన చెప్పండి మరి వీడియో తెలియదు కదా చెప్పండి మీ గురించి. మీడియాకి నమస్కారం. గండీడి నా పేరు రాగేరి భగవంత్ రెడ్డి. భగవంత్ రెడ్డి అంటారు, రాగేరి భగవంత్ రెడ్డి అంటారు. ప్రజెంట్ నేను గండీడి మండల సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్. ఇక్కడ మీడియా మిత్రులు వచ్చినందుకు మనము వాళ్ళకి అవమానించి మనం వాళ్ళు అడిగిన దానికి మనం చెప్పడానికి రెడీగా ఉన్నాము. రాజకీయ ప్రశ్న ఎట్లా సువేది పట్టిన మరి ఎక్కడికి కుటుంబంలో చేసిన మీరు వచ్చినప్పుడు రాజకీయాలు మా తాత కాంగ్రెస్ పార్టీ, మా నాన్న కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ, మా బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీ. అక్కడి నుంచి ఇక్కడ వరకు పోయినసారి మేము వార్డు మెంబర్ నిలబడ్డాం. అంటే లేదు మా డాడీ సర్పంచ్ ఒకసారి దగ్గర వచ్చి ఓడిపోయాడు. తాత కార్యకర్త. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము పోయినసారి ఏమైందంటే వార్డులో ఓట్లు లేదంటే యాక్చువల్ వార్డు మెంబర్ నిలబడేవాడు. ఆ వార్డులో నిలబడి 68 మెజార్టీతో గెలిచింది. 68 మెజార్టీతో గెలిచామంటే మనం చేసే కార్యక్రమం ప్రజలు గుర్తించి దాని ప్రకారం మనకు మంచి మెజార్టీతో గెలిపించారు. ఈసారి జనరల్ వచ్చినందుకు మనం నిలబడి మంచి మెజార్టీతో గెలిచినాం. 380 ఓట్లతో ఫస్ట్ టైం మెజారిటీ అంటే మనం చేసే కార్యక్రమం మాట్లాడుతున్నాం. సేవ కార్యక్రమం చేస్తాం. ఏది ఆశించకుండా నైట్ డే టైం లేకుండా అంబులెన్స్ ఎట్లా మా ఇంటికాడ ఉన్న కారు అంబులెన్స్ లాగా ఇస్తాం. డెలివరీ కేసులు అయినా హాస్పిటల్కి పోయినా ఎమర్జెన్సీ అయినా మనం ఎంబడి ఉండి సేవ చేస్తాం. అయితే వాళ్ళకి మీరు తాత నుండి ఏమంటారు కాంగ్రెస్ కనుగొని మళ్ళీ కడవ వాసన మారం ఎప్పుడు జీతం మారం అంతేనా 100%. పైన ఒక్కోసారి ఒత్తులు వస్తాయి కదా గవర్నమెంట్ మారితే గవర్నమెంట్ మారిన మేము గవర్నమెంట్ మారిన మా ఫోన్ మాకే అంతేనా అంతే కడవ తీసేది దానికే పుట్టినాము దానికి అంతే. అయితే పడిన మరి ఊరు చూస్తే పెద్ద ఉంది మన మండలి పెట్టుకోడు రా. ఎన్ని ఉంటాయి పడిన మన ఊరి కింద గ్రామం 20 ఉంటాయా? జీబీ 27 గ్రామం. అయితే మరి సమస్య కూడా నాకు తెలిసి గ్రామంలో పెద్దగా ఉండొచ్చు. ప్రజలు ఏ విధంగా స్పందించారు? సమస్యలు చెప్పబడ్డారు పోటీ చేసే టైంలో? పోటీ చేసే టైంలో అడిగింది ఒకటే, ఇందిరమ్మ ఇల్లు. దాని మీద ఎమ్మెల్యే గారిని అడిగి ఎన్ని కావాలంటే తెప్పిస్తారు మాట ఇచ్చాను. అడ్వర్టైజ్ లేకుండే అవి ఉండగా చేపించిన. ఇప్పుడు నేను తెలిసిన తర్వాత వాళ్ళకి ఏమేమి పింఛన్లు లేవను అప్లై చేయించిన. తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు లేకుండే అవి కొంచెం చేయించినాం. చిన్న చిన్న కార్యక్రమం భూముల సమస్య ఉంటే వాళ్ళని క్లియర్ చేయించాం. ఎమ్మెల్యే గారు చెప్పించి రికమెండ్ చేసుకొని క్లియర్ చేయించాం. ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్లీ
ఇమ్మీడియట్ లేకుండా 24 hours నేను అందుబాటులో ఉంటే 24 hours నేను వర్క్ చేపిస్తాను. అయితే నాకు డౌట్ వస్తుంది పట్ల ఇంత మెజార్టీ వచ్చిందంటే ఖర్చు కూడా బాగానే కావచ్చు అనుకుంటాం. ఖర్చు లేదు. మేము సేవా కార్యక్రమం ఈ రోజు నుంచి 6 రోజుల నుంచి ఏం చేస్తున్నాం తప్ప ఈ డబ్బులతో గెలవలేదు. ఎందుకంటే డ్యూ శిష్యులు కోర్టు శిష్యులు లేదు మా ఊరినే లేదా అంతేనా? మా ఊరినే లేదా ఏదున్నా ఫ్రాండ్గా చేస్తాం. వాళ్ళు ప్రజలు గ్రహించి చేస్తారు. లేకపోతే అంత మెజార్టీ రావడానికి కాదు. సేవా కార్యక్రమం చేస్తున్నాం కనుక మొత్తం వాటి 10 వచ్చింది. 8 వచ్చింది. అది కూడా ఇక్కడ స్క్రీన్స్ పై చూడండి. కానీ ఉండాలి ఆపోజిట్ ఉండాలి. అందరూ చెప్పుకోపోతుంది కాబట్టి లేదు 100% వాళ్ళకి నా జీపీ అంటే స్టాప్ అంటే నేను స్టాప్. ఇంత భారీ మెసేజ్ గెలిస్తే గెలిచినాక ఎటువంటి కార్యక్రమం వస్తుంది ఇక్కడ మన గ్రామం? మన దగ్గర ఒక భవిత బిల్డింగ్ శాంక్షన్ చేయించిన వర్క్ స్టార్ట్ అయింది. ఒక అంగన్వాడీ బిల్డింగ్ వర్క్ స్టార్ట్ అయింది శాంక్షన్ చేయించి. నెక్స్ట్ ఫుడ్ గోదాం 30 లక్షలది వర్క్ స్టార్ట్ అయింది. సిసి రోడ్డు అండర్ డ్రైనేజీలు ఒక 20 లక్షలది స్టార్ట్ చేయించిన వర్క్ స్టార్ట్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కు 8 లక్షలు ఎమ్మెల్యే గారు మళ్ళీ ఫండ్ ఇచ్చారు. మళ్ళీ 8 లక్షల కంపౌండ్ వాళ్ళు త్వరలో స్టార్ట్ చేయిస్తున్నాం. ఇంకొకటి కేజీబీపీ బిల్డింగ్ 2.5 కోట్లు వర్క్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ కంప్లీట్ కంప్లీట్ దగ్గర వచ్చేసింది. ఇంకొక 1 yearలో అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఒకటి మా ఎమ్మెల్యే గారు చెప్పిన చెరువు కాలువ ఇమ్మీడియట్లీ అని ఇరిగేషన్ వాళ్ళకి చెప్పి ఇమ్మీడియట్లీ శాంక్షన్ అయింది. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. 1 crore కోటి రూపాయలు ఆడ వరకు కంప్లీట్ చేసేస్తుంది. 3 బోర్లు వేసినాం. మోటార్లు రిపేర్లు ఏదున్నా స్పాట్ అందుబాటులో ఏదున్నా చేపించి ఇమ్మీడియట్లీ యాక్షన్. నా నుంచి కాకపోతే ఎమ్మెల్యే గారికి చేపించుకొని వాళ్ళు చేపిస్తున్నాం. ఊళ్ళో ఏ ప్రాబ్లం స్ట్రీట్ లైట్లు కానీ మోటార్లు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఏది లేదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏదైనా ఇంకా రావడానికి నా 5 ఏళ్ళ ప్లేట్ల చేసినంత 50% నేను చేసేసి ఇప్పటికే 6 నెలల. ఇంకా నేను ఒక 20 ఏళ్ళది చేసి దిగుతా. అంతవరకు 20 ఏళ్ళ వర్క్ చేస్తాను. తక్కువ 20 ఏళ్ళ వరకు సరిపడింది నా 5 ఏళ్ళ. మన గ్రామంలో కొంచెం మంచి పేరు ఉన్నది. మీరు గెలవని కాలం కూడా సోషల్ యాక్టివిటీస్ సామాజిక సంఘ కార్యక్రమాలు వాటి గురించి నాకు చెప్తే అప్పుడు ఏం చేసిన మనకు ఫస్ట్ గుడికైనా బడికైనా ఫస్ట్ ఉంటాం. గుడికైనా బడికైనా ఇల్లుగా రిపేర్ చేయించినాం సొంత పైసలు పెట్టి. టెంపుల్ ఇప్పుడు సీసీ రోడ్ వేయడానికి రెడీ ఉన్నది. దాన్ని చేపిస్తాం. పోషమ్మ కాలనీకి మొన్న శాంక్షన్ చేయించిన మళ్ళీ పోషమ్మ కాలనీ మాలో పోషమ్మ కాలనీకి సీసీ రోడ్ 5 లక్షలకు సీసీ రోడ్ శాంక్షన్ చేయించుకున్నాం. అది కూడా కంప్లీట్ చేస్తాం. ఈ లోకల్లో ఏదన్నా చిన్నగా పెద్దదైనా కూడా కంప్లీట్ నేనేం చెప్పినా ఆ వర్క్ కంప్లీట్ చేసిస్తాను. చెప్పినంటే కంపల్సరీ చేస్తాం. వాటర్ ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటా. చావుకు బతుకుకు ఏదన్నా నా సొంత కారు ఇచ్చి నా సొంత పెట్రోల్ పోసి కారు పంపిస్తాను. ఇప్పటికి నేను నాకు తెలిసి ఒక 50 డెలివరీ కేసులు ఇంటికి తీసుకొచ్చిన ఫ్రీగా. 50 డెలివరీ కేసులు ఫ్రీ తీసుకొచ్చిన. ఎవరు చదివితే 5,000 ఇస్తాను. ఎవరైనా ఏదైనా అనుకోకుండా చనిపోతే 5,000 ఇస్తాను. ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ విషయంలో నా దగ్గర ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది. ఏరియాకి రెంట్కి ఇచ్చిన. ఒక 2-3 పిల్లలకి 50%లో నేను ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నాను. ఇక్కడ మన దగ్గర ఏవిఆర్ స్కూల్ ఉంది. మన దగ్గర కిరాల స్కూల్ రికమెండ్ చెప్తే 50% ఇచ్చేస్తున్నాం. పిల్లలకి ఏదైనా చిన్న బుక్స్ లేకుండా ఇది లేకుండా మనం ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏం అడిగితే వాళ్ళకి మనం ఇచ్చేస్తుంటాం. హాస్టల్కి భోజనానికి పోతాం, చెక్కింగ్ పోతాం. నేను ఒకరు కదా ఆఫీసర్ తీసుకొని పోతాం. ఏ చెక్కింగ్ ఉన్న పిల్లలకి ఇమీడియట్లీ స్కూల్ వరకు హాస్పిటల్ వరకు ఏ ప్రాబ్లం వచ్చి ఇమీడియట్లీ మనం యాక్షన్ తీసుకుంటాం డేట్ లేకుండా. ఇక ఇంచుమించు 4 సంవత్సరాల టైం ఉంది కదా. ఇప్పుడు మాట్లాడండి మీరు 6 నెలల ఇంచుమించు 50% పని చేసిన రాదని అన్నారు. ఇంక మరి ఇంత సమయం ఉన్నది. మరి ముందు ఇంకా ఏమున్నా కార్యక్రమం మన గ్రామంలో పరిగి నియోజకవర్గంలో మా టి రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాకు సీఎం కాన్స్టిట్యున్సీ దగ్గర ఉంది. మాకు ఎమ్మెల్యే గారు సీఎం ఏం చెప్తే అది ఎమ్మెల్యే గారు వర్కులు ఎన్నైనా తెచ్చి ఇస్తానని మాకు మాట ఇచ్చిండు. ఇస్తున్నాడు, వర్కులు ఇస్తున్నాడు. ఇప్పటికీ ఇంకా ఒక ఇండస్ట్రీ తీసుకురావాలని ఒక 80 acres ఇక్కడ ఉంది. ఇండస్ట్రీ తీసుకురావాలని మా ఊరు కాదు మన మండలే డెవలప్ కావాలని ఒక ఇండస్ట్రీ కావాలని మా ఎమ్మెల్యే గారు కోరుకున్నా. మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి మాకు ఇండస్ట్రీ శాంక్షన్ చేస్తానని మాట ఇచ్చిండు. టి రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే. నేను సర్పంచ్ సంఘం ప్రెసిడెంట్గా నేను అడిగినందుకు కాదనకుండా ఇప్పుడు ఒక బీసీ కమిటీ హాల్ వేయడానికి రెడీ ఉన్నాడు. ఎస్సీ కమిటీ హాల్ వేయడానికి రెడీ ఉన్నాడు. మైనారిటీ కమిటీ హాల్ వేయడానికి రెడీ ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ 4-5
శాంక్షన్ చేయించి ఆల్రెడీ గోడ వర్క్ నడుస్తున్నాయి. సబ్స్టేషన్ మీద మొన్న ప్రజెంట్ వేచిండు. మండల ఫస్ట్ ఓపెనింగ్ మనం చేయడానికి సబ్స్టేషన్ త్వరలో సబ్స్టేషన్ కింద మాకు అన్న ఎంబడే శాంక్షన్ చేయించి మాకు తెచ్చిండు. వర్క్ మీద ఫాస్ట్ అయిపోతుంది. 1 monthలో ఓపెనింగ్ చేయడానికి రెడీ ఉన్నారు సబ్స్టేషన్. ఎందుకంటే రైతులకు కావాల్సింది కరెంటు, దాని కొరకని ఉచిత కరెంట్ అని సబ్స్టేషన్ మీద శాంక్షన్ చేయించిండు. మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. కంపల్సరీ ఎప్పుడైనా వెల్కమ్, ఎనీ టైం, ఎప్పుడైనా చూస్తాం.